హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో ఒక మంచి సూపర్ కాంబినేషన్లో ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అంత బాగుంటుంది కర్రీ అనేది. మరి ఏ కర్రీ అంటే అది బీరకాయ ఎగ్ కర్రీ. మరి బీరకాయ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బీరకాయలను తీసుకుని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 వరకు ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీగా బీరకాయ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేయడం వల్ల చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేసినా మనకి పైన లేయర్ అనేది గట్టిగా అయిపోయి అంత రుచిగా ఉండదు ఎగ్ అనేది. ఎగ్ని ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా నైఫ్తో కానీ ఒక ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా ఘాటులా పెట్టుకుని ఫ్రై చేస్తే మసాలా అనేది లోపల వరకు కుక్ అయ్యి ఎగ్కి మంచి రుచి వస్తుంది. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని సైడ్ పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకుని, కరివేపాకు చిట్టపడమని ఫ్రై అయిన తర్వాత ఒక 3 వరకు మీడియం సైజ్ ఆనియన్, అలాగే 3-4 వరకు గ్రీన్ చిల్లీ వేసేసుకుని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మనకి బీరకాయ ఎగ్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేయకపోతే ఈ కాంబినేషన్లో ఒక్కసారి ప్రిపేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకుంటారు, అంత బాగుంటుంది. మనకి ఇప్పుడు ఆనియన్స్ అనేది కూడా ఫ్రై అయినాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలను వేసేసుకుని, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి బీరకాయలోని వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. వాటర్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి హెల్త్ కూడా బీరకాయ అనేది చాలా చాలా మంచిది. కానీ మీరు బీరకాయని కట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోకపోతే ఒక్కొక్క బీరకాయ అనేది చేదు ఉంటుంది. దానివల్ల కర్రీ మొత్తం కూడా చేదు అయిపోతుంది. కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని చేసుకోవాలి. అలాగే ఇందులో స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకుని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకుని, ఎగ్స్ అనేది బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా గరిటెతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 150 నుంచి 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ మనకి బీరకాయ మొత్తం మగ్గిపోయింది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మనకి కర్రీ అనేది అన్నం అలాగే చపాతీ దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది. సూపర్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.